ఓజీ సినిమా యూఎస్‌లో, కెనడాలో రిలీజ్ అవుతదా? అసలు మ్యాటర్ ఏంటంటే, సినిమా కంటెంట్ ఇంకా డెలివరీ కాలేదు. అసలు నార్త్ అమెరికాలో జనరల్‌గా ఏంటంటే, చాలా చైన్స్ ఉంటాయి. థియేటర్ చైన్స్. వాళ్ళకి ఒక 2, 3 డేస్ ముందే కంటెంట్ డెలివరీ అయితే రెడీగా ఉంటేనే టికెట్ బుకింగ్ ఓపెన్ చేస్తారు. మనోళ్ళేమో లాస్ట్ మినిట్ వరకి డీఐ అని, మిక్సింగ్ అని, కలర్ కరెక్షన్‌లని పర్ఫెక్షనిస్ట్‌లా బిహేవ్ చేసి లాస్ట్ మినిట్ వరకు ఇయ్యరు. బుకింగ్‌లు ఓపెన్ కావు. ప్రతిసారి ఆడియన్స్‌కి ట్రబులే. స్పెషల్లీ ఈ మధ్య వచ్చిన ప్రతి తెలుగు పెద్ద సినిమాకి ఇదే ప్రాబ్లమ్. అట్లా అని చెప్పి పర్ఫెక్ట్ ఇస్తారా అంటే లేదు. విఎఫ్ఎక్స్ ఇష్యూలు ఇంకా ఉంటాయి. లిప్ సింక్ అసలు మ్యాచే కాదు. హాఫ్ వేగా ప్రోడక్ట్. దీనికి మన లాస్ట్ మినిట్ వరకు చేయడం ఎందుకో, మళ్ళీ ఒక్కొక్క సినిమా సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల కంటే తక్కువ సినిమాలే లేవు ఈ మధ్య. స్టిల్, స్టిల్ దే నాట్ ఏబుల్ టు గివ్ ఇట్ ఇన్ టైమ్. మళ్ళేమో పర్ఫెక్షనిస్ట్ మాటలు మాట్లాడతారు. రాజమౌళిని చూడండి, రాయపూడి గారిని చూడండి. టైంకి ముందే కంటెంట్ లాక్డ్ అండ్ లోడెడ్‌గా ఉంటారు. రెడీ టు ఫైర్ అన్నట్టు ఉంటారు. అలా ఉండాలి. ఓకే. ఆ విషయం పక్కకు పెడితే ఇప్పుడు ఇంకో ఇష్యూ. పాతకాలంలో రీల్‌లు వచ్చినట్టు వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసింది. ఆల్మోస్ట్ కంటెంట్ వస్తుంది. ఈరోజు పొద్దున అనగా, సాయంత్రం అనగా వచ్చేసిన టైంకి సినిమా డిస్ట్రిబ్యూటర్ మధ్యలో చిన్న పంచాయతీ. కెనడాలో యార్క్ సినిమాస్ అని ఒక డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఉంది. జనరల్‌గా చాలా పెద్ద సంస్థ. ఎలా అంటే మన సౌత్ ఇండియా చాలా సినిమాలు ఒక డిస్ట్రిబ్యూటర్ కొనుక్కొని యార్కుల దగ్గర కెనడాతో డీల్ పెట్టుకుంటే వాళ్ళు సినిమాలు థియేటర్లలో వేస్తారు. వాళ్ళ చేతిలో చాలా థియేటర్లు ఉంటాయి. మనకి ప్రత్యంగిర సినిమాస్ అనేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు తీసుకున్న నార్త్ అమెరికా. కానీ ఇప్పుడు లాస్ట్ మినిట్‌ల యార్క్ సినిమాస్ వచ్చేసి ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు. మాకు ఇది సో అండ్ సో ఇష్యూస్ ఉన్నాయి. సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి. మేము క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి ఇన్ని రోజులు బుక్ అయిన టికెట్లు అన్ని క్యాన్సిల్ చేసి వాపస్ ఇచ్చేస్తాం పైసలని స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. జస్ట్ ఒక గంట ముందు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ లాస్ట్ మినిట్ వరకి నీకు తెలుసు ఈ ఇష్యూ రాబోతున్నాయి. నీకు అది సెట్ కానప్పుడు, ఆల్రెడీ గొడవలున్నప్పుడు ముందే చూసుకోవాలి కదా! టికెట్ బుక్ చేసి 2 రోజుల సినిమా ఉందన్నాక క్యాన్సిల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఫైనల్‌గా నా బాధ ఏంటంటే సినిమా టికెట్ ప్రైస్‌లు ఆల్రెడీ త్రూ ద రూఫ్. స్పెషల్లీ యూఎస్‌లో, కెనడాలో అయితే ప్రతి సినిమా 20, 25, 30, $35 వరకి సిగ్గుపడకుండా పెట్టేస్తున్నారు. అందుకే థియేటర్‌లో ఆల్రెడీ చాలామంది తగ్గించేశారు. ఇలాంటి టైంలో ఇంక ఈ డిస్ట్రిబ్యూషన్ గొడవలు, థియేటర్ మేనేజ్మెంట్ లేదు, డెలివరీ. కంటెంట్ డెలివరీ కూడా టైంకి లేనప్పుడు వై వుడ్ పీపుల్ ఈవెన్ షో అప్? హోప్‌ఫుల్లీ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అయిపోయి, 'సుజిత్' 3 ఏళ్ళు టైం ఇచ్చిన కష్టానికి, తమన్ ఇచ్చిన 'లేక లేక' మంచి మ్యూజిక్‌కి, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన డెడికేషన్‌కి, ఈవెన్ దో లిటిల్ దట్స్ ఎనఫ్ ఫర్ అస్. ఆయన డెడికేషన్‌కైనా చూడాల్సిందే. ఛానెల్‌లో మాత్రం నెక్స్ట్ ట్రైలర్ అనాలిసిస్ మేమేం అనుకున్న సినిమా గురించి మాత్రం పక్కా పెడతాము. సో, సబ్స్క్రైబ్ అయిపోండి జాసర్ సినిమాకి. మీ దగ్గరున్న థియేటర్‌లో సినిమా రాట్లేదు, వస్తే బాగుండు అనిపిస్తే మాత్రం పక్కా మెన్షన్ చేయండి. టాక్ టు యూ గైస్ లేటర్.